లంచం తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చే అధికారులకు నిన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టు గట్టి డోసే ఇచ్చింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అయినా కొంతమంది అధికారులు అక్రమ సంపాదన కోసం, లంచాల కోసం, కిక్ బ్యాక్ కోసం అక్రమంగా అనుమతులు ఇస్తూ ఉంటారు. అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ నోటీసులు ఇస్తారు. అక్రమ నిర్మాణంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది, దీన్ని వారం రోజుల్లో కూల్చేయాలి, లేకపోతే మేము వచ్చి కూలుస్తామని. అలాంటి అధికారులకు నిన్న తెలంగాణ హైకోర్టు గట్టిగా సమాధానం ఇచ్చింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. అది ప్రజాధనం ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ ధనం ఎలా ఇస్తారు నష్టపరిహారంగా? అక్కడ అక్రమంగా ఏ అధికారి అయితే అనుమతి ఇచ్చాడో ఆయన ఆస్తుని జప్తు చేసి వాళ్ళ తాతలు గుర్తొచ్చేలా వ్యవహరించాలని సీరియస్గా అధికారులకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికీ క్రిమినల్ చర్యలు తీసుకోమని ఆదేశిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి అధికారుల ఆస్తులు జప్తు చేయాలని హైకోర్టు చాలా ఘాటుగానే వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నార్కోడ్ గ్రామంలో మంగర్షి కుంట అనే ఒక చిన్నపాటి చెరువు ఉంది. అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేశారు. వారం రోజుల్లో ఈ నిర్మాణాలని కూల్చేయాలంటూ అక్కడ లోకల్గా ఉన్న అధికారులు ఎవరైతే అక్రమ నిర్మాణం చేశారో ఆయన ఇంటి దగ్గర ఒక నోటీస్, గోడకు ఒక నోటీస్ అంటించి వెళ్ళారట. అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన పేరు సచిన్ జైస్వాల్. ఆయన ఏమంటాడంటే, నేను అనుమతి తీసుకొని ఇక్కడ రేకుల నిర్మాణం చేశాను, ఇప్పుడేమో అధికారులు వచ్చి అనుమతి ఇచ్చింది వారే, ఇప్పుడేమో కూల్చోమంటున్నారు. ఎలా కూల్చివేస్తాం? ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు, అనుమతి ఇచ్చినప్పుడు ఉండాలి కదా వాళ్ళకి. నాకు న్యాయం చేయండి, కూల్చకుండా నా ఆస్తుల్ని కాపాడండి అంటూ అతను హైకోర్టు ముందు, న్యాయమూర్తి ముందు తన లాయర్ ద్వారా తన వాదనను వినిపించారు. ఈ సమయంలో జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఆయన్ని, ఎవరైతే అధికారుల తరఫున న్యాయవాది ఉన్నారో ఆయన అడిగారు, ఎలా ఇస్తారు మీరు అనుమతులు? ఇక్కడ క్లియర్గా చెప్తుంది జీవో 168 ఇరిగేషన్, మున్సిపల్, అలాగే పంచాయతీలకు సంబంధించిన ఈ ప్రాపర్టీస్లో మీరు ఎందుకు జీవో 168ని ఫాలో చేయరు? ఫాలో చేయకుండా ఎలా అనుమతి ఇస్తారు? ఉంది హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు స్పష్టంగా ఉన్నాయి, ఇలా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో నిర్మాణాలు చేయరాదని. అలాంటప్పుడు మీరు అనుమతులు ఇచ్చి లంచాలు తీసుకోవడానికి, మరిగి అక్రమ సంపాదన కోసం లంచాలు తీసుకుని అమాయకులకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు కట్టిన తర్వాత ఇప్పుడు కూల్చేస్తామంటే ఎలా సాధ్యమవుతుంది అంటూ చాలా ఘాటుగానే న్యాయమూర్తి స్పందించారు. స్పందించడమే కాదు, వీళ్లకు అధికారులకు హెచ్చరించారు కూడా. భవిష్యత్తులో ఇలా కనుక చేసినట్లయితే మీ ఆస్తుల్ని జప్తు చేసి ఆ వచ్చిన డబ్బుతో పరిహారంగా కడతాము, ప్రభుత్వం అయితే నష్టపరిహారం చెల్లించదు, ఇప్పటికైతే వదిలేస్తున్నా, అలాంటి అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు. మనం చూసాం ఇప్పటి వరకు గత 5-6 నెలలుగా హల్చల్ అవుతుంది. ఎలా మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు కూల్చివేయటం, వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. మా దగ్గర అనుమతి పత్రాలు ప్రభుత్వం నుంచి, అదే జిహెచ్ఎంసీ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకునే మేము ఇక్కడ నిర్మాణాలు చేశాము, ఇప్పుడేమో హైడ్రా పేరుతో అలాగే మూసీ పరిరక్షణ పేరుతో మీరు కూల్చివేస్తే ఎలా అని వాళ్ళంతా రోడ్డు మీద పడి గగ్గోలు చేసిన అంశాలన్నీ మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈ తీర్పు వాళ్ళకు కూడా వర్తిస్తుందా అన్నది చాలా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ శంషాబాద్కు సంబంధించి జైస్వాల్ అనే వ్యక్తి వెళ్ళాడు కాబట్టి ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళందరూ ఇంకా కోర్టుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా ఎవరైతే అనుమతులు ఇచ్చారో వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే వాళ్ళంతా మళ్ళీ కోర్టుకి వెళ్ళాలా? క్వశ్చన్ చేస్తేనే ఇంప్లిమెంట్ అవుతుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనే దాని మీద అయితే స్థానికంగా, అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ కోర్టు తీర్పు పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు చాలా స్ఫూర్తిని, అంటే ఒక విధమైన వాళ్ళు చాలా నిరాశలో ఉన్నారు. ఇంకా మా మిగిలిన ఇల్లు కూడా కూలిపోతాయి, కూల్చేస్తారు, అనుమతులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి బతకాలి, ఈ ఇంటి చుట్టుపక్కల సమీప ప్రాంతంలోనే మా బతుకంతా ఆధారపడి ఉన్న నేపథ్యంలో
ఇప్పుడు ప్రభుత్వమేమో ఇక్కడ కూల్చేస్తాం, మిమ్మల్ని ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ బయట నిర్మాణాలు చేసి ఇస్తాము, ఇల్లు కట్టిస్తామంటుంది. దాన్ని ఎలా ఒప్పుకుంటామని వాళ్ళంతా బాధపడుతున్న నేపథ్యంలో హైకోర్టు నుంచి ఇలాంటి తీర్పు రావడం వాళ్లకు కొంత ధైర్యాన్ని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు.